పాటు గండికోట సుబ్రహ్మణ్యం గారు జాయిన్ అవుతున్నారు. ఆయన తమిళనాట సెఫాలజిస్టు, ఆయన తమిళనాడు సర్వే కూడా చేశారు. ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్కి ఇప్పుడు విజయ్కి వచ్చిన సీట్లకి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఏ ఈక్వేషన్స్ కలిసి వచ్చాయనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు, ఏంటి ఈక్వేషన్? ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని వచ్చాయి, లేదా మీది కూడా తిరగబడిందా? టోటల్ డిఎంకే ఆయన 41 ఇచ్చారు, కానీ ఇక్కడ అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. ఓకే ఓకే సుబ్రహ్మణ్యం గారు. అవును, డిఎంకేకి 141 సీట్లు. సుబ్రహ్మణ్యం గారు మాట వినిపిస్తుందా? టోటల్ గా ఈ రోజు దళపతి విజయ్ గారికి కంగ్రాచులేషన్ సార్. ఇప్పటికి 120 సీట్ల పైగా దూసుకుపోతున్నారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి గారికి మేము సర్వే తరపు నుంచి కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. మా సర్వేలో మేము గతంలో చేసిన సర్వే కూడా ఏపీలో మేము అనుకున్న రీచ్ ప్రకారం 95% రావడం జరిగింది. కానీ తమిళనాడులో మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం సార్. దాదాపుగా 3,80,000 శాంపుల్స్ చేయడం జరిగింది. అయినా ఈ శాంపుల్స్ లో కూడా మేము ఇచ్చిన మెజార్టీ వస్తుందని మేము కూడా ఆశించాము. కానీ విజయ్ గారికి విదేశాల నుంచి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కుప్పలు తెప్పలుగా ఈ రోజు విజయ్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఆయన ఈ రోజు నమ్మడం కూడా జరిగింది. ఒకటి సుబ్రహ్మణ్యం గారు, ఏ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి? బేసిక్ గా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మీద ఆధారపడ్డారు అనేది విజయ్ జోసెఫ్ ఆయన పేరు. సో ఆ క్రమంలోనే క్రిస్టియన్ ఓటర్కి దగ్గరయ్యారని ప్రచారం ఉంది. ఇంకా ఇతర ఓటర్లు కూడా, ఇతర మతాలు, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎలా పోలరైజ్ చేయగలిగారు? ఆయన క్యాస్ట్ బేస్డ్ గా బాగా నమ్ముకున్నాడు సార్. ఆయన క్యాస్ట్ బాగా ఈక్వేషన్ మీద వెళ్ళడం జరిగింది. ఆయన క్యాస్ట్ బాగా సపోర్ట్ చేసింది. మేము కూడా ఒక సందర్భంలో ఆయన క్యాస్ట్ గురించి మేము కూడా చెప్పడం జరిగింది సార్. ఆయనకి 60-65% ఆయన నమ్ముకున్న క్యాస్ట్ ని, అలాగే క్రిస్టియానిటీ ఓట్లు 80-85% ఆయన పోలేదని కూడా మేము చెప్పడం జరిగింది సార్. కానీ దాన్ని బాగా ఆయన క్యాష్ చేసుకోవడం ఈ రోజు ఆయన అధికారం అవడానికి అదే ముఖ్య కారణం అవుతాం సార్. మన తమిళనాడు చూసుకుంటే క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి సార్. ఇక్కడ ఈ రోజు విజయ్ గారికి క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్స్ బాగా ఉపయోగపడింది. మేము ఒక సందర్భంలో కూడా చెప్పాం, రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రాలో కూడా ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్స్ జరిగిపోతాయని కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రోజు విజయ్ గారికి అదొక్కటే కలిసి వచ్చింది. అలాగే త్రిషా గారు కూడా హీరోయిన్ ఆయనకి బాగా కలిసి వచ్చింది సార్. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి బ్రాహ్మణ యొక్క ఓట్లు కూడా సిటీస్ లో, అర్బన్ లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు త్రిషా గారికి కూడా ఆయనకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఆయన రాజకీయాలకు రావడము, ఆయన అమిత్ షా గారిని కలవడము, తర్వాత విజయ్ గారితో అనేక ఫంక్షన్లు వెంట రావడము, ఆయనతో కలిసి రావడం కూడా ఈ రోజు అదొక పెద్ద ఎలక్షన్ గేమ్ ప్లాన్ గా మేము భావిస్తున్నాము. ఆమె త్రిషా కూడా బాగా కలిసి వచ్చింది సార్ విజయ్ గారికి. త్రిష కలిసి రావడం ఏంటి సార్, అర్థం కావట్లా? త్రిష ఈయన బ్రాహ్మణ్ సార్ అమ్మాయి. ఓకే, మీరు చూసినట్టయితే గతంలో ఎప్పుడు కూడా తమిళనాడులో బ్రాహ్మణ్స్ కి సంబంధించి ఏ ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాళ్ళు కాదు. విజయ్ బ్రాహ్మణ్స్ కి సీట్లు ఇచ్చాడు, 2-3 సీట్లు బ్రాహ్మణ్స్ కి ఇచ్చినట్టున్నాడు ఈసారి. ఇచ్చారు సార్. దానికి ప్రధాన కారణం త్రిషా గారు సార్. బ్రాహ్మణ్ యొక్క ఓట్లని కూడా ఈ రోజు సంపాదించుకోవడం కోసం ఆయన బ్రాహ్మణ్ ఓట్లు ఎన్ని ఉంటాయండి? బ్రాహ్మణ్ ఓట్లు తమిళనాడులో బ్రాహ్మణ్ ఓట్లు ఎన్ని ఉంటాయి? మిగిలిన పార్టీలు ఎవరు బ్రాహ్మణ్స్ వైపు చూడలేదు. టీవీకే మాత్రమే 3 సీట్లు ఇచ్చింది కాబట్టి ఏ మేరకు పోలరైజేషన్ జరిగింది సార్? ఇప్పుడు 3-4% వరకు బ్రాహ్మణ్ ఓట్స్ బలంగా ఉన్నటువంటి సిటీస్ లో సార్. అర్బన్ లో మనం చెప్తున్నాం సార్, అర్బన్ లో 81 సీట్లు ఉన్నాయి సార్ తమిళనాడులో. సో ఈ అర్బన్ లో ఉన్నటువంటి పోలరైజ్ చేయడానికి బాగా త్రిషా గారు పెద్ద ప్లస్ పాయింట్ సార్. ఆయన మనం చూసాం, ఆమె టీవీకే పార్టీ వచ్చినప్పుడు త్రిషా విజయ్ గారు అనే కామెంట్ చాలా వచ్చినప్పుడు కూడా ఆమె వాళ్ళు ఎక్కడగానే డిసప్పాయింట్ అవ్వలేదు సార్. త్రిషా గారు. సుబ్రహ్మణ్యం గారు మీరు ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి విజయ్ ఎన్నికల ముందు విజయ్ ఒక సవాల్ విసిరారు. ఆయన చేసిన కామెంట్స్ కూడా కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక్కసారి అది ప్లే చేయండి. குல்கந்த்குமார் எப்போது கட்சி ஆரம்பிப்பார் என்ற கேள்விக்கான அந்த நாள் இந்த நாள். ஒரு ஹீரோ கட்சி, ஏன்னா இந்த மண்ணில் அது பொலிட்டிக்கல் அப்ரூவ் ஆன ஒரு தியரி அண்ட் கான்செப்ட். சரிப்பா, உன்னோட எதிரிகள் யாருன்னு சொல்லிட்டா மட்டும் போதுமா? அதுதான் உன்னோட அரசியல் கேட்டா இல்ல. மகத்தான அரசியல்னா அது மக்களுக்கான அரசியல் தான். மக்களோட மக்களா, அவங்கள ஒருத்தனா, அவங்களுக்கான ஒருத்தனா, எப்பவும் மாறவே மாறாத குணத்தோட மனசோட களத்துல நிக்கிறது தான் எங்களோட நிரந்தர அரசியல் பாதை.
எக்ஸாம் எழுதின உடனே ரிசல்ட் வர்ற மாதிரி நல்ல ரிசல்ட் கொடுக்கிற திட்டங்களை தீட்டணும், அது முறையை அமல்படுத்தணும், அது போய் மக்கள் கிட்ட போய் சேரணும், போய் சேர்ந்துச்சான்னு பார்த்துக்கிட்டே இருக்கணும். சோறு சாப்பிட்டாதாங்க பசி யாரும், சோறுன்ற வார்த்தையை சொல்றதெல்லாம் பசி யாராது. மக்களுக்காக நம்ம கொண்டு வர பிளான்ஸ் எல்லாம் பிராக்டிகலா ஒர்க் அவுட் ஆகிற பிளான்ஸா இருக்கணும். சும்மா இந்த உதார விடுற பிளான்ஸ் எல்லாம் இருக்கவே கூடாது. இந்த மீன் பிடிச்சு கொடுக்க கூடாது, அது தப்பு. மீன் பிடிக்க கத்து கொடுக்கணும், அதுதான் சரி. அப்படி இப்படின்ட்டு சில பேர் சொல்லிக்கிட்டு சுத்துவாங்க. ஆனா நாங்களாம் அப்படி இல்லைங்க, கான்செப்டே வேற, பக்கா பிராக்டிகல் தாங்க. முடிஞ்சவங்க மீன் பிடிக்க கத்துக்கிட்டு வாழட்டும், முடியாதவங்களுக்கு நாம மீன் பிடிச்சு கொடுத்து அவங்கள வாழ வைப்போம். எங்களை பொறுத்த வரைக்கும் மக்களுக்கு நல்லதுன்னா எதுவுமே தப்பில்லை. ends justify the means. எங்கள் இலக்குகளை எங்கள் வழிகளை தீர்மானிக்கின்றன. బిల్డింగ్ స్ట్రాంగ్ బేస్డ్ పొలిటికల్ క్లారిటీ దా. యా ఇక్కడ మనం ఒకసారి చూస్తే విజయ్ ఎన్నికల ముందు ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పారు అంటే మేమే అధికారంలోకి వస్తామని, ఎవరితో పొత్తులు అక్కర్లేదు, సింగిల్ గానే వస్తానని ఆ రోజు సవాల్ విసిరారు. సాంప్రదాయంగా అధికారం ఉన్న డిఎంకే అన్నా డిఎంకే కాదని నేను ఈసారి ప్రజల మద్దతుతో మీ ముందుకు వస్తానని కూడా ఆ రోజు సవాల్ విసిరారు, ఛాలెంజ్ విసిరారు. ఆ రోజు ఛాలెంజ్ విసిరినప్పుడు విజయ్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవాలి, ఎవరు కేర్ చేయాల. ఇవన్నీ కొత్తగా పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరు చెప్పే కబుర్లే అనుకున్నారు తప్ప మళ్ళీ కమల్ హాసన్ అవుతాడని చాలామంది అనుకున్నారు. లేకపోతే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితే విజయ్కి